హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఈరోజు ఈ వీడియోలో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఏ ద్వారంపూడి ఏ క్యా హువా. ఏంటి ద్వారంపూడి క్యా హువా అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. క్లియర్గా క్లారిటీగా సూటిగా సుత్తు లేకుండా చెప్తాను. జనసేన మెంబర్ అయిన రిషిరామ్ నాయుడు గారిని కూడా కాల్లోకి తీసుకుంటాం ఇప్పుడు మనం లైవ్లో. ఈయన మీకు తెలుసు కదా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందరకు వచ్చి ఏడ్చారు, గుర్తుందో లేదో మీకు? ఆ సంఘటన జరిగింది కదా, ఆ సంఘటన జరగడానికి ప్రధాన సూత్రధారి ఇతనే. పుట్టుకల గురించి అవమానించారండి. నిండు చట్టసభలో అభం శుభం తెలియని చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని ఎంత అసభ్య పదజాల దూషంతో దూషించాడండి ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ప్రభుత్వం మారింది. నాదెండ్ల మనోహర్ గారు కాకినాడలో ఈయన మొత్తం చేసిన అవినీతినంతా బయటకు తీశారు. మీకు తెలుసో లేదో, ఇతను బాగా ఫీల్ అయిపోతాడండి. ఇప్పుడు ఎవరికైనా ఒక జిల్లానో ఒక ఊరో ఒక ప్రేమ అనురాగాలు ఉంటాయి, అవి సర్వసాధారణం, అది మనం ఏం కాదన్నాం. కానీ కాకినాడ సిటీ నాదే, నా వల్లే కాకినాడ సిటీ ఉందని ఇలా చాలా అంటే చాలా ప్రగల్భాలు పలికేశాడు. నేను మరో జగన్ ఒక ఇష్టాన్ రీతిలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గత ఐదేళ్ల పరిపాలనలో ఇలా ప్రభుత్వ హయాంలో ఎంతో అంటే ఎంతో అవినీతి, దోపిడీ, దుర్మార్గం, అరాచకం, ఇంకా ఇందుగలడందులేడని సందేహము వలచు అన్నట్టు ఎంతో అంటే ఎంతో చేశాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఈ క్రమంలో ఈయన మున్సిపల్ అధికారులు ఈయన అక్రమ కట్టడాలని అడ్డుకున్నారు. ఈరోజు క్లియర్గా చూడండి, ఇందులో విజువల్స్ ఉన్నాయి. కొంచెం క్షమించాలి, ఈరోజు ఏంటంటే కొంచెం పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయ్యే వీడియోస్, బట్ మ్యాక్సిమం మీకు రీచ్ అయ్యేలాగానే మీకు అందుబాటులోకి ఉంటాయని కూడా చెప్తున్నాను. కొంచెం కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఈరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. పోలీసుల మధ్య తోపులాట, అనుచరుల అక్రమ కట్టడాల తొలగింపుపై వాగ్వాదం జరిగినట్టు. అనుచరుల అక్రమ కట్టడాలు భయంకరంగా, పర్మిషన్స్ లేవు, ఎంత స్థలం దొరికితే చాలు ఎంతో కబ్జా చేయడం, ఇలాంటివి ఎన్నో అంటే ఎన్నో చేశాడు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వెంటనే ఇప్పుడు వచ్చిన ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం జనాల్లోకి ఏదైతే తీర్మానం ఏవైతే ఇచ్చారో వీళ్ళు మేనిఫెస్టోలో హామీలు, అందులో భాగంగా ఎంతో అంటే ఎంతో వీళ్ళు చర్యలు స్టార్ట్ చేశారు. మీకు గుర్తుందో లేదో, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చారు. ఇదిగోండి, అప్పుడు గతంలో చూడండి, మీకు గుర్తుందో లేదా బహుశా మీకు అప్పుడు యాత్రకి సుస్వాగతం అని చెప్పి పోస్టర్ అంటిస్తా ఉంటే బైక్ మీద రిజిస్టర్ నెంబర్స్ లేని ఒక బైక్ లో ఇద్దరు కుర్రాళ్ళు, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, ఇలా చేస్తే నేను చంపేస్తామని బెదిరిస్తా ఉన్నాను. ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర, ఈ గోండా దగ్గర ఒక 50 మంది క్రిమినల్ గ్యాంగ్స్ నెంబర్ ప్లేట్ లేని బైక్ లో తిరుగుతూ అందరినీ బెదిరిస్తా. వీళ్ళు గతంలో ఏం చేసేవాళ్ళు అంటే అండి, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బ్యాచ్ అంతా ఏం చేసేవాళ్ళు, రిజిస్ట్రేషన్ లేని నెక్స్ట్ నెంబర్ ప్లేట్ లేని వాహనాల మీద తిరుగుతూ ఇష్టాన్ రీతిలో ఎంతో అంటే ఎంతో భయభ్రాంతులు గురి చేసేవారు. తోపులాట జరిగేది, పోలీసులు సైతం లెక్క చేయకుండా ఇష్టాన రీతిలో రాష్ట్రం అంతటా అటు జిల్లా వ్యాప్తంగా ఎంతో అంటే ఎంతో అరాచకం, దుర్మార్గం చేశారు. ఇక్కడ ఇందులో కూడా చూడండి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దగ్గర ఉన్న గుండాలందరికీ నేను కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా. చూడండి, కాకినాడ నడిబొడ్డు నుంచి చెప్తున్నా. పద్ధతి మార్చుకుంటారా? మార్చుకోండి. మీ అందరినీ నాకు అవకాశం వచ్చిన రోజున, అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి తన్ని తీసుకెళ్తాను, గుర్తుపెట్టు. గతంలో వార్నింగ్ ఇచ్చారు, రేపటి రోజు అధికారం మాకొస్తే, అధికారం నా వరకు వస్తే ఎలా చేయాలో నేనంటే ఏంటో చేసి చూపిస్తాను జనసేన అధినేత. ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో వార్నింగ్ ఇచ్చారు. ఆయన శమ్నాలు గొలిపించేస్తాను ఒక్కొక్కడికి. మీరు ఆడపిల్లలు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నువ్వు ఆడపిల్లల జోలికొచ్చినా, నీ గూండాగాళ్ళు ఆడపిల్లల్ని బెదిరించిన, మీ తాతకు చేసినట్టుగా నిన్ను మళ్ళీ వేడిలేసి మరి లాక్కెళ్తాను, గుర్తుపెట్టుకో. నీకు ఆ జీవితం నీకు వస్తుంది ఖచ్చితంగా. మీ తాతకి డిటి నాయక్ చేశాడు, నేను భీమ్
నాకు ట్రీట్మెంట్ నేను ఇస్తాను నీకు. భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను గతంలో చెప్పారు, ఇప్పుడు చేసి చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. గతంలో ఈయన వారాహి యాత్రలో చెప్పుకుంటూ వచ్చారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అధికారం రేపు మా వరకు వస్తే మేమంటే ఏంటో చూపిస్తాం, ఎవరిని సైతం లెక్క చేయం, నువ్వు చేసిన అవినీతి దోపిడంతా జనాల్లోకి తీసుకొస్తా, ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు ఎంతటి వారినా సరే వదిలిపెట్టామని పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పుకుని వచ్చారు. ఇదిగోండి చూడండి. ఒరే ద్వారంపూడి, అన్ని రోజులు మనమే అనుకుని విర్రవీగావు. ద్వారంపూడి ముఖ్య అనుచరుడు అక్రమ కట్టడం కూల్చివేత. చూడండి, అక్రమ కట్టడం కూల్చివేతకు సాగారు. చూడండి ఇక్కడ. నాకు అర్థం కాదండి, ఎందుకు పరిగెత్తాడు అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్? ఏదో హీరోలాగా మెగాస్టార్ చిరంజీవి గారు చూడండి, మొత్తం సినిమాలో విలన్స్ ని ఇలా రౌండ్ అప్ చేసి ఇలా గాల్లోకి ఎగిరేరు కొడతారు కదా, అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మీకు విషయం తెలుసా లేదో, పోలీసులు మనతో మంచిగానే ఉంటారు మాక్సిమం. ఒక్కసారిగానే వాళ్ళు తిక్కరేకి పక్కకెళ్ళి ఫోన్ చేశారు, ఇంకా చెమడాలు వదిలేస్తారు. అరే బాబు, ఈ భూమి మీద మాకు జీవితం వద్దురా అన్నట్టు కూడా చేసేస్తారు. ఇప్పుడు గతంలో ఇతను ఎమ్మెల్యే అధికార పక్షం వైపు ఉన్నారు, ఇప్పుడు ఓడిపోయాడు. బట్ ఇతను తీరు మార్చుకోలేదు, ఎంతో గూండాగల్లాగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేస్తే ఇతను ఒక రౌడీలా, ఒక గూండాలా దూసుకుంటే వెళ్ళి ఎలా ప్రవర్తించాడు చూడండి. గతంలో ఇతను పిలుస్తూ 10 మంది వచ్చేవారేమో, ఇప్పుడు కనీసం ఒక్కరు కూడా రావట్లేదంట. అధికారం ఎప్పుడు మనకే ఉంటున్నాం, శాశ్వత అనుకోకండి. ఇది ప్రజాస్వామ్యమైన దేశం, ఇది ఇక్కడ ప్రజలే రాజులు. మీరు గతంలో కూడా నేను ఎన్నో వీడియోస్ లో చెప్పా, పిచ్చి పిచ్చిగా ఎగరకండి, మీకు ఇప్పుడు వచ్చేది కూటమి ప్రభుత్వమే సిర్రాట ఆడేస్తుందని. ఎవరు వినలేదు. మొత్తం తరివినట్టు తరివేశాడు. ఇక్కడ ఈ సిద్ధిరి అప్పలరాజు నా కొడక అంటూ పోలీసులు బండబోతులు తిట్టిన వైసీపీ మాజీ మంత్రి అప్పలరాజు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన వీడియో. వీడికి గడ్డం మేసం కూడా సరిగ్గా మలవలేదు, అటు ఇటు కాన్నోళ్ళ ఉంటాడని జనాలు అనుకుంటూ ఉంటాడు. ఈడు కూడా వార్నింగ్లు ఇస్తున్నాడు నా కొడక అని. ఏమండి, వీళ్ళు మన ప్రజాప్రతినిధుల? గతంలో వీళ్ళు మనం ఎన్నుకున్నావా? వీళ్ళు 5 ఏళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలించాలా? వీళ్ళు చేసిన ఇలాంటి అవినీత నాకు తెలిసి భూ ప్రపంచం మీద ఎవ్వడు ఇంత చండాలంగా దుర్మార్గంగా ఎవడు ఇంత అవినీతి చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నా. చూడండి, మీ అధికారం ఉన్నప్పుడు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారా మీరు అందరు? నాకు అర్థం కాదు. లకారాలు, మకారాలు, నకారాలు, యకారాలు, ఎన్నెన్ని బూతులు తిట్టారా మీరు? మీ వరకు వస్తే కష్టాలు వస్తాయరా? చూడండి జనాల ప్రజలరా. ఇంకోటి చూడండి, జగన్ పై సిబిఐ కోర్టులో ఉన్న కేసులపై ఇక రోజువారీ విచారణకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ. జగన్ నీ పని గోవింద, శ్రీమద్ రమణ గోవిందో హరి. జగన్ నీ పని గోవింద. తీసుకుందామండి, ఒక ఆయన మనతో జనసేన మెంబర్ అయిన రిషిరామనాయుడు గారికి కాల్ చేద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉంది, ఏం జరుగుతుంది ఏంటో క్లియర్ గా ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఇప్పుడు ఆయన కాల్ చేస్తాను నేను. బహుశా ఎత్తుతో మాట్లాడదాం. హలో హలో రిషిరామ్ గారు, ఇప్పుడు మీరు నాతో లైవ్ లో ఉన్నారు. చెప్పండి. ఈ రోజు ఒక హాట్ టాపిక్ న్యూస్ నడుస్తుందండి కాకినాడ జిల్లాలో. అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన అక్రమ కట్టడాలని కూలగొట్టేస్తూ నెక్స్ట్ ఇతను ఏ విధంగా పౌర సరఫరా శాఖలో ఏ అవినీతి చేశారో, గతంలో వీళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అరాచకం చేశారో కొంచెం తక్కువ సమయంలో మీ యొక్క అమూల్యమైన సందేహాన్ని మా వ్యూవర్స్ కు చెప్తారనే ఉద్దేశంతో లైవ్ లోకి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ముందుగా నమస్తే అండి దిలీప్ గారు. నమస్తే అండి మీకు కూడా. మీకు ఆకాశం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నమస్కారం. కొంచెం గట్టిగా మాట్లాడతారండి? కొంచెం చెప్పండి సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి. కొంచెం అంటే లైవ్ కదా, కొంచెం క్యాప్చరింగ్ కొంచెం ఎక్కువ తీసుకుందాం. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఏదైతే ఉందో మన ఈ యొక్క ఆంధ్ర పరిస్థితి చూసుకుంటే అప్పటి ఇప్పుడు అని కూడా ఒకసారి చెప్పొచ్చు. అంటే ముందు వైసీపీ పార్టీలో పాలన కాకినాడ జిల్లాలో అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు బహుశా. ఓకే. కాకపోతే ఈయన చాలా సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఓకే కాకినాడ నుంచి.
ఉమ్, కానీ వాళ్ళు ఉమ్, అధికారం అడ్డు పెట్టుకుని ఉమ్, ఎన్నో ఉమ్, ఒక నియంతలాగా ఉమ్, కాకినాడ జిల్లాలో అయితే గానీ, కాకినాడ సిటీలో అంటే గానీ, ఉమ్, కాకినాడ రోడ్ లో అయితే గానీ ఉమ్, పనిచేయడం జరిగిందండి. ఓకే. ఎందుకంటే వాళ్ళు అంటే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా కాదు. అవునండి. కానీ పౌర ఉమ్, సరఫరా శాఖలో ఉన్న బియ్యాన్ని ఉమ్, అక్రమంగా కొనుగోలు చేసి ఉమ్, వాటిని రీసైక్లింగ్ అంటూ చేస్తూ ఉమ్, ప్లస్ ఆ పోర్ట్ కి ఉమ్, ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉమ్, కొన్ని ఉమ్, గోడౌన్స్ లో దాన్ని స్టాక్ అయితే పెట్టడం జరిగింది. అవునండి. అవును. అదే కాక వాళ్ళ అనుచరులు అయితేనే వేరే వాళ్ళు అయితేనే ఉమ్, దాడులు విపరీతమైన దాడులు. ఆహా, ఓకే. మేము ఇంకా ఉమ్. మాదే మేము అంటే ఒక నియంత్రణలాగా ఆంధ్రప్రదేశ్ అడ్డా ఎన్నో మా అడ్డా ఎన్నో అన్నట్టుగా వ్యవహరించారంటారు. ఆ ఎన్నో దాడులు జరిపించుకునే ప్రజలు చాలా బాధలైతే ఉమ్, పడడం జరిగింది. ఓకే. ఎప్పుడైతే ఈ 2024 సంవత్సరం మన ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్, వీటి మీద ఉక్కుపాదం అయితే ఉమ్, ఆ పెట్టడం జరిగిందండి. ఓకే. అంటే 1 by 1 పెట్టడం జరిగింది. అంతే. ఓకే. దాని అయితే మొన్న ఒక వారం 1 వీక్ నుంచి దాడులు చేశారు. మన ఉమ్, పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ గారు అయితే చేశారు. ఉమ్, అవి కొన్ని గోడౌన్లు సీజ్ చేయడం జరిగింది. ఈయన అక్రమ బిజినెస్ ఇవన్నీ కూడా ఉమ్, బయటికి తీయడం అయితే జరుగుతూ ఉంది. ఓకే. అలాగే ఉమ్, ఆయన సిటీలో గానీ, అర్బన్‌లో గానీ కొన్ని అక్రమ కట్టడాలు అంటే ఉమ్, ఆయన ఒక్కడే కాదు, ఆయన అనుచరులు గానీ, వాళ్ళ కూడా ఉమ్. ఉండేవాళ్ళు గానీ కొన్ని అక్రమ కట్టడాలు అయితే అంటే వీళ్ళ చెంచగాళ్ళందరూ. కొన్ని పర్మిషన్స్ ఉన్నా సరే, ఉమ్, మున్సిపల్ అధికారుల నుంచి పర్మిషన్ లేకపోయినా సరే ఉమ్, దౌర్జన్యంగా నిర్మించి ఉమ్, వాళ్ళు నిర్మించడం అయితే జరిగింది. ఓకే. వాటిని గుర్తించి ఇప్పుడే ఈ రోజు ఏదైతేనే అధికారులు గుర్తించి వాళ్ళ అక్రమ నిర్మాణాలను పోల్చడానికి వెళ్తుంటే ఇంకా తను ఉమ్, అధికార పార్టీ ఎమ్మెల్యే అన్నట్టు, ఉమ్, ఇంకా తను ఎమ్మెల్యేగానే ఉన్నట్టు ఉమ్, ఆయన ఫీల్ అయిపోయి ఉమ్, తనకు జీవం ప్రదర్శించి ఉమ్, అక్కడ కొంత గలాట ఆ అంచులతో గలాట చేయడం జరిగింది. ఉమ్, కాకపోతే దాన్ని పోలీసులు అయితే నిలువరించారు. ఉమ్, చాలా వాగ్వివాదం ఉమ్, చేసుకున్నట్టు మన మాధ్యమాల్లో చాలా ఉమ్, వీడియోస్ అయితే వచ్చాయి. ఉమ్, కానీ ఆయన చాలా నియంత్రణ చేశారండి. అవును. ఒకప్పుడైతే ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువైపు క్యాన్వాసింగ్ చేస్తూ కూడా ఉమ్, ఆయన కూడా అన్నదాని మాటలు అన్నారు ఉమ్, కొన్ని. ఉమ్, కాకపోతే ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఉమ్, ఆయనకి ఉమ్, కొన్ని ఛాలెంజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఉమ్. మీ అక్రమాలు అణిచేస్తాం అని అణిచేస్తాం. అవును. ఆయన మిమ్మల్ని వారాహి సభలో ఎన్నో చెప్పారు. నిన్ను, నీ ప్రభుత్వాన్ని, నీ అనుచరుల్ని కూకటి వేలుతో పీక అవతలాడేస్తా అని చెప్పారు కదండి అధికారం వస్తే మా వరకు. అవును. ఓకే. కానీ సార్ ఏది కూడా అంటే నేను పార్టీ వైపు ఏ పార్టీ మాట్లాడుతలేదు. ఏది కూడా కక్షపూరితమైన పనులు ఏది చేయడం లేదు సార్. అదే అండి. అవును. అవును. ఎందుకంటే ఇచ్చిన ఆధారాలు ఉండగానే ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఉమ్, వాటిని ఇన్నాళ్ళు ఒక రేషన్ బియ్యాన్ని ఉమ్, కొన్ని వేల కోట్లు అవునండి. అక్రమంగా తరలించే డబ్బు తినేశారండి ఆ, ఎక్కడికక్కడ. అదే అండి. అవును. పేదవాడికి అందవలసిన ఏదైతే బియ్యాన్ని బ్లాక్ లో అమ్ముకుని అక్రమ దందా చేస్తున్నారు వీళ్ళు. చేశారు. ఉమ్, దీనికి ఏంటంటే కాకినాడ పోర్ట్ లో నిలయంగా ఉంది మనకి. ఎందుకంటే అవునండి. కాకినాడ పోర్ట్ నుంచి కూడా ఎన్ని ట్రాన్స్పోర్ట్ లో షిప్ లో అవడం ఎన్ని గోడౌన్స్ నుంచి కొనడం అదొక మనకి వ్యాపార కేంద్రంగా కూడా తయారైంది వీళ్ళ పనిసైకిల్లో. ఉమ్, వాళ్ళ యొక్క అధికారాన్ని మాత్రం ఇలా ఉపయోగించుకున్నారు తప్ప ఈ కాకినాడ జిల్లా ఉమ్, మన ఏపీ కూడా కాకినాడ జిల్లాలో ఒక రోడ్డు గాని ఉమ్, ఒక ఇది గాని ఏపీ మీద ఇటీవల ఉమ్, కాకినాడ ఉమ్, ఎంపీ అప్పుడు వంగ చేస్తున్నారు. ఎటువంటి ఉమ్, డెవలప్మెంట్ చేయలేదండి. ఓకే. ఎక్కడికక్కడ ఇప్పుడు తవ్వకాలు తీసుకుంటే అన్ని బయటపడుతుంది. అదే అండి. అదే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అక్రమాలకి చాలా 8 సంవత్సరాల నుంచి ఉమ్, ఆయన ఎప్పటి నుంచి చేస్తున్న అక్రమాల గురించి ఉమ్, 2009 నుంచి అంత ముందు అయితేనే కానీ ఈయన చేస్తున్న అక్రమాలకి ఇప్పుడైతే అడ్డుకట్టబట్టే పరిస్థితి ఏర్పడిందండి. అదే మొత్తం ఇలా పాపం పండిందంటారు ఫైనల్ గా. అది పండింది. అది తర్వాత ఏం జరుగుతుంది అన్నది వేచి చూడాలి. వేచి చూడాలి. కానీ నాదెండ్ల మనోహర్ గారు దిగడం,
నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు చూడండి, గతంలోనే చెప్పేశారు, మేము ప్రభుత్వం వస్తే అధికారం నా వరకు వస్తే మిమ్మల్ని అందరిని వదిలిపెట్టాం, ఇదే గడ్డ మీద ఇదే ఏరియా నుంచి మీకు వార్నింగ్ ఇస్తాను, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పద్ధతి మార్చుకో, భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ ఇస్తాను కూడా చెప్పాడు ఆయన గతంలో. ఆ ట్రీట్మెంట్ ఇదే అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అనుకోవచ్చు అండి, ఓకే. ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ కొన్ని ముందే చెప్పినట్టు కష్టపూర్తిగా రాజకీయాలు అయితే మాత్రం కాదు. ఆయన చేసిన పాపమే ఆయన వెంటాడి ఆయన ఇలా చేస్తున్నాను అనుకోవచ్చు. అదేనండి. అది అవును. ఆయన చేసిన తప్పులే ఆయన్ని శిక్షిస్తున్నాయని అనుకోవచ్చు. ఓకే. మొత్తానికి ఏ విధంగా చూస్తారు? ఇది రాజకీయ పరంగా కక్ష సాధింపు చర్యగా చూస్తారా, లేదా నిజంగా ఈయన అక్రమాలు చేసిన దానికి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాను ఏ విధంగా చెప్పారు? ధర్నాలు జరగాలి సార్. ఓకే. ఒక విధంగా కష్టపూర్త రాజకీయాలు అయితే ఏపీలో కానీ కాకినాడ డిస్ట్రిక్ట్ కానీ చాలా ధర్నాలు జరగాలి. ఓకే. ఆయన ఒక మంచి నాయకుడిని ఎలాగ హింసిస్తున్నారు, కష్టపూర్త రాజకీయాలు చేశారు. కానీ ఆయన చేశారు, జనాలను బెదిరించారు, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేశారు కాబట్టి ఇప్పుడు ఎవరు వినకుండా ఉండిపోయారు. గమనించాలి. అవునండి, అది నిజమే. అది చాలా అంటే చాలా అవినీతి చేశారు కదండి వీళ్ళు, ఇంకా తవ్వే కొద్ది ఎంత. ఇప్పుడు వైసీపీ సార్, ఇప్పుడు నాట్ ఓన్లీ కాకినాడ, మిగతా జిల్లాలు కానీ ఏ జిల్లాలు చూసుకుంటే డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? అవునండి. ఏ జిల్లా ఉంది, ఎక్కడ ఉంది, ఏ జిల్లాలో ఉంది, ఏ యొక్క సిటీలో ఉంది చెప్పండి. సిటీలో కానీ ఎక్కడ ఉందండి? మొత్తం రాస్తే రామాయణం చెప్తే భారతంలా ఉంది. తాడేపల్లి ఇన్స్టిట్యూట్ జరిగింది తప్ప డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదండి. ప్రతి శాఖలోని కూడా. ఒక విషయం అబ్జర్వ్ చేశారా మీరు? అబ్జర్వ్ చేశారు లేదండి మీరు? 5 ఏళ్ళు రాజధాని లేకుండా పరిపాలించాడు నేను మహానుభావుడు. నాకు తెలిసి చరిత్రలో నిలిచిపోతాడేమో అనుకుంటున్నా. అవును, ఒకప్పుడు ఏపీకి రాజధాని లేదు, ఇప్పుడు ఏపీకి ప్రతిపక్షం లేదు. దేవుడు భలే సెటరైట్ చేసేసాడు. కానీ ఒకడైతే చెప్తానండి, ఇప్పుడు వీళ్ళ పనితీరు ఎలా ఉందంటే, ఇప్పుడు మీరు చూడండి, సిదిరి అప్పలరాజు గారు ఒకళ్ళు, నెక్స్ట్ ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ ఏమంటారు, వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వం అంటారు. నిజంగా అలాంటి స్కోప్ ఏమైనా ఉందంటారా మళ్ళీ? అది యాజ్ పర్ యువర్ అనాలిసిస్, యాజ్ పర్ యువర్ ఐడియా, ఐ మీన్ టు ఆస్క్. సార్, ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్నదా లేకపోదా అన్నది ఏంటంటే, ఇప్పుడు చేసే ప్రభుత్వం మీద కూడా ఆధారపడి ఉందండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రతి పని చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళు కూడా ఇదే రకంగా, ఎందుకంటే ఇంకొక ముఖ్య ఉద్దేశం గాని, మెయిన్ పాయింట్ గాని మనం గమనించవలసిన విషయం ఏంటంటే కానీ, ఏపీ ప్రజల్లో మార్పు అయితే వచ్చిందండి. మార్పు గ్యారెంటీ వచ్చిందండి. మొత్తం వన్ వైపు అయిపోయింది కదా. మార్పు ఎలా మొదలైందంటే ఇలాంటి వాళ్ళని మేము పక్కన కూర్చోబెడతామని ఫస్ట్ టైం ఓకే చెప్పారు. అది ప్రతి ఒక్క పార్టీకి కూడా ఒక గుణపాఠం లాంటిది. గుణపాఠం అన్నది మాత్రం ప్రతి ఒక్కరికి వర్తిస్తుందండి. అవునండి. ఇది నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం కూడా నెక్స్ట్ టైం వచ్చే ఎన్నికల్లో కూడా కరెక్ట్ గా, లేకపోతే వీళ్ళకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది. అదే అండి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అయితే నమ్మే స్థితి ఎవరో లేరండి. వైసీపీ ప్రభుత్వాన్ని, సారీ వైసీపీ పార్టీని. ఓకే. కానీ మొత్తానికి అయితే వీళ్ళ పాపం అయితే అవునండి, మొత్తానికి వీళ్ళ పార్టీ పరిస్థితి కావాలంటే వాళ్ళకన్నా 0% యోగా చేస్తేనే వాళ్ళకి నమ్మాలి తప్ప, తర్వాత ఎన్ని యాత్రలు చేసినా ఎన్ని ఇది చేసినా ఎవరు జనాలు నమ్మే స్థితిలో లేదు. అదే సార్ కదా నేను చెప్తాను కదా. అదేనండి. అవును, మార్పు మొదలైందని చెప్తాను కదా. అవునండి. అవును. ఇప్పుడు కర్నూలు చావుకి అనేక కారణాలు అన్నట్టు వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు అంటారు, అంతే కదా. అవును. ఇప్పుడు ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, ఇప్పుడు గతంలో మనం చూసుకున్నాం, ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఉందాగా చెప్పారు, మేము దాడులు, ప్రత్యర్థులు దాడులు ఇలాంటివి మేము ఏం చేయము, రాజకీయంగా న్యాయపరంగా చట్టపరంగా మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. ఆ విధంగా ఇది చూడొచ్చు అంటారా మనం? అదే ఇప్పుడు జరుగుతుంది అదేనండి. ఓకే. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఓకే. అంటే ఎవరిని ఏదో ఎక్కగానే ఎవరిని కూడా టార్గెట్ అయితే చేయలేదు. అదేనండి. అవును. వాళ్ళు ఇంకోటి ఏంటంటే, వాళ్ళు చేసిన అక్రమాలే వాళ్ళు తీసుకెళ్తాయి. అంతే అండి. అవును. ఇప్పుడు మీకు ఒక విషయం ఉంది, ఎప్పటి నుంచో ఉన్నది తెలిసింది, ఎవరి కర్మ వాళ్ళే తీరుస్తుందని. అవునండి. అవును.
అంతే కదా, వాళ్ళు అవునండి. చేసిన పాపాలే వాళ్ళకి కారకులు అవుతున్నాయి. అవునండి. అంతే తప్ప ప్రత్యేకంగా బలవంతంగా లేనిది ఆ అక్రమ కేసులు పెట్టి హింసించడం అంటే ఏమీ లేదండి. అవునండి. అది అదే అండి. అదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను సార్. ఇప్పుడు నాకు లాస్ట్‌గా ఒక ఆన్సర్ చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఎలా ఉంది? అంటే మీరు చూసిన అంటే ఇప్పుడు ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత నుంచి ఈ 20 రోజుల్లో మీరు గెస్ చేసింది ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది? అంటే గతంలో పోలిస్తే గతం బావుందా? ఇప్పుడు బావుందా? ఓపెన్‌గా చెప్పండి. సార్ ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి. అప్పుడే ఎలా ఉంది, ఇప్పుడే ఎలా ఉందని అంటే నేనైతే ఒక మీరు మాట అంటే ఈ లేను. ఈ క్వెషన్ ఎందుకు కూడా ఏంటంటే మనకి వచ్చిన ఐ మీన్ ప్రేక్షకుల నుంచి ఒక క్వెషన్ వచ్చింది మాకు. ఇప్పుడు ఎలా ఉందో ఏంటంటే చెప్పట్లేదు ఏంటంటే గత ప్రభుత్వంలో చూడండి రోజు ఏదో ఒకటి తప్పు, తప్పు, తప్పు. ఎవడో ఒకడు తిట్టడం, ఎవడో ఒకడు మొట్టికేయడం, ఎవడో ఒకడు విమర్శించడం. బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్రీడే రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎవ్రీడే మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 20 రోజుల్లో 7 రివ్యూ మీటింగ్స్ పెట్టాడాయన. ఎలా ఉందనుకుంటున్నారు? అంటే స్టార్టింగ్ అట్‌లీస్ట్ సంథింగ్ ఈస్ అంటే బెటర్ థాన్ నెక్స్టింగ్ అంటారు స్టార్టింగ్ కదా! అంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వం బాధ్యత ఇప్పటి వరకు ఓకే, హ్మ్. ఏం పర్లేదు. హ్మ్. ఎందుకంటే ఇంకా ముందు ముందు కూడా వీళ్ళ చేయవలసింది ఏంటంటే 6 మంత్స్ వరకు ఎవరికి ఏం చెప్పలేము సార్. ఓకే. ఓకే. మనం దీన్ని ఏమనాలంటే అన్నప్రాసనలోకి ఆవతే తినిపించినట్టుగా ఉంటది తప్ప యెస్. మనం ఇప్పుడు దాన్ని మనం దీన్ని అంచనా వేయలేం అదే. చెప్పాలంటే. ఈ సమాధానం మీరు అంటే చెప్తారనే ఇప్పటి క్వెషన్ అడిగాను వరకు నేను అయితే మిమ్మల్ని. మాత్రం హ్మ్. అధికార పార్టీ అధికారంలో ఉన్నట్లా ప్రవర్తించట్లేదు. అంటే దీన్నే చేయాలని ఒక ప్రయత్నంలోనే ఉన్నారు. ఓకే. కానీ దీన్ని కూడా దీన్ని మనం మనం తీసుకోలేము. తీసుకోలేమంటారు. ఫర్దర్‌గా తీసుకోలేం. ఓకే. చూడాలి. 6 మంత్స్ వెయిట్ చేయాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ వీళ్ళ ప్రభుత్వం మీద కూడా చాలా 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 బాధ్యత ఉందండి. అవునండి. అవును. ఎందుకంటే హ్మ్. మీకెప్పుడు కూడా హ్మ్. ఒక బిల్డింగ్ కానీ, ఎనీవన్ ఏదన్నా కానీ కట్టాలంటే అంటే ఒక అరణ్య ప్రదేశంలో అనుకోండి. హ్మ్. అంటే చాలా చెట్లు, తుప్పలు, హ్మ్. చాలా 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 అడవి ఉన్న ప్రదేశం అనుకోండి. హ్మ్. అక్కడ ఒక కట్టడం నిర్మించాలంటే మొత్తం కింద నుంచి ఎంతో దాన్ని శుభ్రం చేసుకుంటూ రావాలి. అదే ఫ్రమ్ రూట్ అంటే కెనాల్. క్లీన్ చేసుకుంటా రావాలి. హ్మ్. క్లీన్ చేసుకుంటా రావాలి. ఫౌండేషన్ ఎయ్యాలి. ఫౌండేషన్ ఎయాలి. గోడలు కట్టాలి. మొత్తం కొంచెం టైం ఒక పడుతుంది. రూపు తీసుకురావాలి. హలో! కొంచెం టైం పడుతుందండి. అవును. టైం పడుతుంది. తర్వాత ఒక రూప్ వస్తుంది. అవునండి. అవును. ఆ! అవునండి. అవును. సో, అప్పటి వరకు మనం ఏం చెప్పలేం సార్. అంటే ఈ క్లీన్ చేసింది ఇప్పుడు చాలా మంది హ్మ్. ఆహ్, ఏదైనా కట్టించినప్పుడు దాన్ని అయ్యే వరకు ఎవరికీ తెలీదు. అంటే తర్వాత ఎంతవరకు జరిగింది? ఎవరెవరు పని చేశారు? హ్మ్. ఏం జరిగింది? ఎంత క్లీన్ అయింది? ఎలా కష్టపడ్డారు? ఎలా గోడలు కట్టారు? ఏం చేశారు? ఎలా నిర్మించారు? అన్నది ఏముండదు. ఓకే. కానీ లాస్ట్‌లో మొత్తం అంతా అయిన తర్వాత హౌస్‌లో ఈ టైల్స్ బాగున్నాయి. ఈ ప్రూఫ్స్ బాగున్నాయి. ఈ హ్మ్. రూఫ్స్ బాగున్నాయి. ఈ హ్మ్. కలర్ బాగుంది. ఈ ఇంటీరియర్ డెకరేషన్ చాలా బాగుంది. షాండిలియర్ బాగుంది. అయన్నీ లాస్ట్‌లో చెప్తారు గానీ అంతకుముందు నుంచి జరిగిన వర్క్ ఎవరికీ తెలీదండి. అవునవును. ఎవరు ఫలితం చూస్తారు గానీ, ఆ ఫలితం వెనకాల పడ్డ కష్టాన్ని చూడరంటారు. అంతే కదా! చూడరు. ఓకే. కానీ ఇప్పుడు అదే స్ట్రగుల్ అన్నది ఈ ప్రభుత్వం పడుతుంది. పడాలి కూడా. అప్పుడే ఓకే. దీని ఒక రూట్ మ్యాప్ అంటూ వస్తుందండి. ఓకే. ఓకే. అప్పటి వరకు మనం దాన్ని మాట్లాడడానికి సరిపోమండి. ఓకే. ఓకే. అయితే మొత్తానికేంటంటే ఆంధ్ర అది. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయన్నమాట అని చెప్తారు. అంతే ఆ! కదా! వచ్చాయని అనుకోవాలి. అంతే. అనుకోవాలంటారు. ఓకే. ఓకే. అది. రిషిరామ్ గారు మీ యొక్క అమూల్యమైన, అతి పవిత్రమైన, విలువైన సమయాన్ని మాకు, మా వ్యూయర్స్‌కి నెక్స్ట్ మీ యొక్క మంచి సందేహాన్ని మాకు పంచుకున్నందుకు మీకు మరోసారి ధన్యవాదాలండి. చాలా అంటే చాలా థాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి. ఓకే నమస్కారం. అండి. ఓకే సార్. థాంక్ యూ. ఇదండి జనసేన మెంబర్. ఆయన కూడా చెప్తున్నారు. ఏమని? బాబోయ్! ఈడు ఇట్టా అంత అరాచకం కాదు. చెప్పాం కదా! ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏంటి? అధికారం మాకొస్తే, మా వరకొస్తే నీకు భీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ చూపిస్తా అని. ఆయన గతంలో ఏదైతే చెప్పారో ఇప్పుడు నీకు క్లియర్‌గా జరుగుతుంది. నేను అందుకే చెప్తాను. వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరి మీద చట్టపరంగా, న్యాయపరంగా ఆధారాలతో మాత్రం మీకు శిక్ష అనేది గ్యారంటీ పడుతుంది. నీకు ఎందుకో చెప్పాను గతంలో కూడా. దేవుడు క్షమించిన కాలం క్షమించదండి. ఇప్పుడు మీరు చూడండి కాలం ఎంత కక్ష తీరించుకుంటున్నా మీ మీద. మీరు చేసిన పాపం అంతా ఈ రోజు వరకు పండింది. నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి సరిపోయిందండి. ఆంధ్ర రాష్ట్రం ఇంకో ప్రభుత్వం వచ్చుంటే ఏంటి మన రాష్ట్ర పరిస్థితి? దీని గురించి సమాధానం చెప్పండి ఎవరైనా? దేవుడు అన్నట్టు ఉన్నాడు కాబట్టి వార్ వన్ సైడ్ అయింది కాబట్టి మొత్తం సిర్రాట ఆడుతున్నారు బయటకొచ్చారు. అయినా వీళ్ళు ఫకర్ తక్కకుండా జనాల ముందరకొచ్చి, మీడియా ముందరకొచ్చి ఒరేయ్! గిరే గా గీ అని ఎన్నో మాటలు చెప్తున్నాడు.
వెంటనే ఇతని మీద యాక్షన్ తీసుకోండి, చట్టపరంగా ప్రొసీడ్ అవ్వండి. కానీ ఏందా చంద్రశేఖర్ రెడ్డి క్యా హువా? ఈ వీడియోపై మీకు ఏమన్నా విలువైన సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో తెలపండి. రోజుకి ఒక్కొక్క వీడియో చేద్దాం వీళ్ళ మీద. ఎందుకంటే కర్ణుడు చావుకి ఎన్నో కారణాలు అన్నట్టు ఈ ప్రభుత్వం ఓటమికి ఎన్నో కారణాలు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అప్పుడే ప్రశ్నించకూడదు, ఎందుకంటే కొత్త ప్రభుత్వం. ఇట్ టేక్స్ ఏ టైం. మరో వీడియోతో కలుద్దాం. ఉంటానండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.